బ్యాక్ టు న్యూస్. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సుతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వరద పారుతోంది. తొలి రోజే 4,25,000 కోట్ల పెట్టుబడులొచ్చాయి. పలు కేంద్ర సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ రోజు మరింత ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ రోజు జరిగే కార్యక్రమాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండవ రోజు సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. మొత్తం 4 సెషన్ల కింద ఈ రెండో రోజు సమావేశం ఉంటుంది. ఈరోజు కూడా వివిధ దేశాలకు చెందినటువంటి మంత్రులు, ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో పాటు దేశీయంగా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా పాల్గొతున్నారు. ముఖేష్ అంబానీతో పాటు కొంతమంది కంపెనీల సీఈఓలు కూడా ఈరోజు సెషన్కి అటెండ్ కాబోతున్నారు. ఈ 4 సెషన్లుగా జరిగే ఈ సమావేశంలో దాదాపు ఒక 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనాగా ఉంది. మొదటి రోజు చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ను ఆర్గనైజ్ చేయగలిగామనేది ఆ ప్రభుత్వం యొక్క మాట. మొదటి రోజు అంటే నిన్న జరిగినటువంటి సమ్మిట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమి, ప్రైవేటు సంస్థలు అయితేనేమి మొత్తం 128 ఎంఓఏలు చేసుకున్నామని 128 ఎంఓఏల ద్వారా 4,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించగలిగామని, దానికి సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కుదిరాయనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్క. ఈరోజు కూడా అదే స్థాయిలో ఎంఓయూలు, ఒప్పందాలు ఉంటాయనేది ప్రభుత్వం యొక్క అంచనాగా ఉంది. ఒకసారి మనం కొంతమందితో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగబోతుంది, వస్తున్నటువంటి ఇన్వెస్టర్లు సమ్మిట్పై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో మనం మాట్లాడదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సమ్మిట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా జరుగుతుంది సమ్మిట్, దాని మీద మీ కామెంట్ ఏంటి? నేను వైజాగ్ అండి, నాది నేటివ్. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ వైజాగ్లో సబ్మిట్ జరిగింది. అప్పుడు మనం రాలేకపోయాను, ఏదో వచ్చి చూసి వెళ్ళిపోయాను అంతే. ఈ సంవత్సరం ఈ సబ్మిట్కి రావడానికి అవకాశం ముందే నుంచి ప్లాన్ చేసుకుని వచ్చాం. చాలా బాగా జరిగింది. అసలు వైజాగ్లో ఈ టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద బిల్డ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్ట్నర్షిప్ సబ్మిట్లో రియల్గా ప్రతి ప్రాజెక్టుల కోసం ఇప్పుడు వచ్చినవన్నీ కూడా చాలా వరకు రియలిస్టిక్గా అయ్యే ప్రాజెక్టులే వస్తున్నాయి. వచ్చిన ప్రాజెక్టులన్నీ చాలా మటుకు చూసాం. ఎట్లా అంటే ఆయన స్పీచ్ ఎట్లా ఉపయోగపడుతుంది రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి? ఒక ఘనమైన ఏర్పాట్ల ద్వారానో, అద్భుతమైనటువంటి స్పీచ్ ద్వారానో పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉంటుందంటారా? ఓవరాల్గా వచ్చినటువంటి ప్రతినిధులను ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆకట్టుకుంది? మీరు గమనించారు కదా నిన్నంతా, ఏం చెప్తారు? అంటే పెట్టుబడి పెట్టాలి అంటే ఫారిన్ కంపెనీస్ వచ్చేటప్పుడు వాళ్ళకి తగ్గట్టు స్టాండర్డ్లోనే ఇక్కడ మనం ఆర్గనైజ్ చేయాలి. ఆ స్టాండర్డ్లో ఆర్గనైజ్ చేయకపోతే, ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయకపోతే ఒక కంపెనీ ఇక్కడ పెట్టడానికి వాళ్ళు రారండి. సో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే 100% ఎక్సలెంట్గా చూపెట్టారు. ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు కదా, ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఒక్కటైతే నేను చెప్పగలనండి, నిన్న అందరూ ఒక్కసారి లెగిచి ఓకే ఆయనకి కంటిన్యూస్గా ఆపకుండా ఎప్రిషియేట్ చేశారు. ఫారెనే కాదు, లోకలే కాదు, ఒక కామన్ మ్యాన్ లాంటి వాళ్ళు కూడా లోపల ఎప్రిషియేట్ చేయగలిగే పరిస్థితి వచ్చింది ఆయన స్పీచ్ విన్నాక. అది ఎక్సలెంట్గా. నేను ఎన్నో స్పీచ్లు విన్నాను, ఎన్నో కంపెనీలు తరపున ఎన్నో సిటీలకి వెళ్ళాను, ఎన్నో సెమినార్స్ అటెండ్ అయ్యాను. ఏ రోజు కూడా ఎంత 40 మినిట్స్ అగ్రెసివ్గా ఒక స్పీచ్ని వినడం అన్నది నేను చూడలేదు జనరల్గా. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే విధంగా ఉందనేది ఇక్కడికి వచ్చినటువంటి డెలిగేట్స్ చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఇటువంటి ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడం ద్వారా, ఇంత గ్రాండ్గా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ చెప్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఆ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం 4 సెషన్లుగా జరిగే రెండవ రోజు సమ్మిట్లో రాత్రి 7 గంటలకు రెండవ రోజు సమ్మిట్ ముగియబోతా ఉంది. ప్రస్తుతం ఇది సమ్మిట్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వైజాగ్.